మంత్రి పదవుల్లో మనకేంటి? రెండు తెలుగు రాష్ట్రాలకు నాలుగేనా? మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి అద్భుతమైన మద్దతిచ్చారన్న మోడీ కేంద్రంలో ఎన్ని మంత్రి పదవులిచ్చారు? తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సంపాదించిన బీజేపీ లీడర్లను ఎంతమందిని సెంట్రల్ క్యాబినెట్ లోకి తీసుకున్నారు? చంద్రబాబు లేకపోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వమే ఏర్పడదు అన్నంత లెవెల్లో ప్రచారం చేస్తున్నారు. మరి ఆ లెవెల్లో ప్రాధాన్యం ఇచ్చారా? కేంద్రంలో మంత్రి పదవులనే దక్కించుకోలేని తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఇక ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారు? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని మీరు సమర్థిస్తారా? ఆప్షన్ ఏ సమర్థిస్తాం, ఆప్షన్ బి సమర్థించం. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేసి ప్రధాని మోడీ తప్పిదాన్ని పట్టి చూపండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందుకని మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వరుసగా మూడోసారి ఈ పదవిని చేపడుతున్న ఆయన తన మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మంత్రివర్గంలోకి తీసుకున్న వారి చేత కూడా ఇవాళే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అందువల్ల క్యాబినెట్ లో చోటు లభించిన వారికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయని, కేంద్ర మంత్రుల్లాగా ప్రమాణ స్వీకారం చేయబోయే నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారని తెలుస్తోంది. అయితే ఎలక్షన్లు పూర్తయ్యాక ఇదంతా మామూలుగా జరిగే వ్యవహారమే. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అదేంటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మోడీ మంత్రివర్గంలోకి ఎంతమందిని తీసుకుంటారు అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమే ప్రధాన కారణమని తెగ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా కష్టమే అని కూడా అంటున్నారు. అంతేకాదు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలంగా ఢీకొట్టి మరీ బీజేపీ సమానంగా సీట్లు సంపాదించింది. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడానికి తెలంగాణ కూడా తన వంతుగా చెయ్యి వేసిందని చెబుతున్నారు. కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఇదే స్థాయిలో క్యాబినెట్ లో ప్రాధాన్యం ఇచ్చారా లేదా అనేది గమనించాల్సిన విషయం. అయితే ఇవాల్టి వార్తలను గమనిస్తే ఏపీ మరియు తెలంగాణకు కలిపి కేవలం 4 మంత్రి పదవులనే ఇచ్చినట్లు వెల్లడైంది. కేంద్ర క్యాబినెట్ లో టీడీపీకి 3, బీజేపీకి 3, జనసేనకు 1 చొప్పున మంత్రి పదవులు ఇస్తారని గత 3-4 రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అందులో వాస్తవం లేదని ఇవాళే తేలిపోయింది. ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇద్దరికి మోడీ తన క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. అందులో ఒకరు రామ్మోహన్ నాయుడు కాగా ఇంకొకరు పెమ్మసాని చంద్రశేఖర్. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం గుంటూరు నుంచి తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఇక తెలంగాణ విషయానికొస్తే సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించింది. ఆయనతో పాటు గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పోరాడిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి కూడా కేంద్ర మంత్రిగా పదవి అదృష్టం దక్కింది. తెలంగాణ నుంచి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి మరియు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు సైతం ప్రమోషన్ వస్తుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బాలాశౌరి, పురంధేశ్వరికి కేంద్ర క్యాబినెట్ లో స్థానం ఖాయం అనుకున్నప్పటికీ ఆ అంచనాలు నెరవేరలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దొరక్కపోవడం ఆయన అభిమానులను కొంచెం నిరాశపరిచిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి కాదు, శక్తి అని, ఆయన కేవలం ఒక పవనం మాత్రమే కాదు, తుఫాన్ అని అభివర్ణించిన ప్రధాని మోడీ చివరికి చిన్న చూపు చూడడం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. అయితే భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. కనీసం మంత్రి పదవులే ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ఇంకేం లబ్ధి చేకూరుస్తుందని విమర్శకులు తమ నోళ్లకు పని చెప్పే అవకాశాలున్నాయి.